హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ట్రేడర్ తెలుగు. మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పే స్ట్రాటజీ ఏంటంటే 2 minutes టైం ఫ్రేమ్లో చేయాల్సిన స్ట్రాటజీ. ఇది 90% అక్యురసీ ఉంటుందండి. మీరు ఎవ్రీడే అంటే మనము ఒక ట్రేడింగ్ డేలో 9 to 3:30 టైంలో ఆల్మోస్ట్ మనకి ఇలాంటి 8 to 10 వరకు వస్తాయి ఇలాంటి స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఇది స్కాల్పింగ్ స్ట్రాటజీ అండి. స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి. స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ అనేది మన మనీకి ఇబ్బందిగా ఉంటుంది, క్యాపిటల్కి ఇబ్బందిగా ఉంటుంది. ఈ స్ట్రాటజీలో మీరు నేర్చుకునేది ఏంటంటే ఆల్మోస్ట్ 10 ట్రేడ్స్లో 8 to 9 వరకు హిట్ అవుతాయి. అది 1 ట్రేడ్తో చేసిన పర్ డే మీరు 4,000 to 5,000 వరకు ఎర్న్ చేయొచ్చు. మీరు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు మీరు సెబీ రిజిస్టర్డ్ అని. నేను సెబీ రిజిస్టర్డ్ కాదండి, కాకపోతే నా ఎక్స్పీరియన్స్ వచ్చి 14 years ఎక్స్పీరియన్స్ అండి. ఇక్కడ చూసారు కదండి, టైం ఫ్రేమ్ 2 minutes. ఈరోజు August 29th మేము తీసుకుంటున్నా. ఫస్ట్ క్యాండిల్ ఇది, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఏదైనా 2 minutes టైం ఫ్రేమ్లో 3 candles రెడ్గా వచ్చి 4th క్యాండిల్ ఈ 3 candle యొక్క లోన్ బ్రేక్ చేస్తే, అంటే ఈ 1 2 3 క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేస్తే అప్పుడు మనం పుట్ ఆప్షన్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ దీని యొక్క లో 24,515, ఇక్కడ ఆల్రెడీ 24,510. అంటే ఈ లోన్ బ్రేక్ చేసే టైంలో మనం పుట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇవి ఆల్రెడీ 3 candles కదా. ఇది 4th క్యాండిల్ ఎంట్రీ, ఇది కన్ఫర్మేషన్ క్యాండిల్, ఇది 4th క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్. తర్వాత 5th or 6th క్యాండిల్లోనూ మీరు ఎగ్జిట్ అయిపోవాలి. 5th or 6th. ఒకవేళ మనం ఇక్కడ తీసుకుంటే 510 లో 510 దగ్గర తీసుకుంటే ఇక్కడికి వచ్చేసి లో ఎంత వచ్చింది, 24,481. ఆల్మోస్ట్ 30 points వచ్చాయండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కావాలంటే మీరు టెస్ట్ కూడా చేయండి. దీనిలో నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 33 points వచ్చాయండి. సో ఈ విధంగా ఉంటుందండి స్ట్రాటజీ. చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 2 minutes టైం ఫ్రేమ్, 3 candles రెడ్ రావాలి. డోజీ వచ్చినా, స్ట్రాంగ్ రెడ్ వచ్చినా, స్ట్రాంగ్ బేరీస్ వచ్చినా, ఏది వచ్చినా పర్లేదు. ఈ 3 candle గ్యారంటీగా రెడ్ ఉండాలి. 4th క్యాండిల్ ఈ 3 candle యొక్క లోన్ బ్రేక్ డౌన్ చేయాలి. చూసారు కదా, లోన్ బ్రేక్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఎక్కడ ఛాన్స్ వచ్చిందో చూద్దాం. 1 రెడ్ క్యాండిల్, సెకండ్ రెడ్ క్యాండిల్, థర్డ్ రెడ్ క్యాండిల్. ఈ 3 candle యొక్క లోన్ ఇక్కడ బ్రేక్ చేసింది. ఇది గ్రీన్ క్యాండిల్ అయినా లోన్ అనేది బ్రేక్ చేసింది. దీని యొక్క స్టాప్ లాస్ ఏంటంటే సెకండ్ క్యాండిల్ యొక్క హై స్టాప్ లాస్. ఇక్కడ సెకండ్ క్యాండిల్ యొక్క స్టాప్ లోన్ హైని బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనం ఎంట్రీ ఇచ్చిన 4th క్యాండిల్లో 5th, 6th క్యాండిల్, 7th క్యాండిల్ వరకు వెయిట్ చేసిన, అంటే ప్రాఫిట్ తక్కువ ఉంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి చూడండి, ఇక్కడ వరకు వెయిట్ చేసిన, ఆల్మోస్ట్ 7th క్యాండిల్ వరకు వెయిట్ చేసిన మనకు 15 points వరకు వచ్చాయండి. 15 అంటే మనం అంటే ఒక 100కి తీసుకునేది 107, 108 వరకు ఎగ్జిట్ అవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇలాంటి ఛాన్సెస్ చాలా వస్తాయి. ఇది ఓన్లీ 2 minutes టైం ఫ్రేమ్. చూడండి, ఇక్కడ కూడా వచ్చింది 1 2 3 థర్డ్ క్యాండిల్, 4th క్యాండిల్ దీని క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసింది. 5th or 6th క్యాండిల్లోనే మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఇది స్కాల్పింగ్ అనేది ఆల్రెడీ చెప్పాను, ఇది స్కాల్పింగ్ అనేది 5th or 6th క్యాండిల్లో మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇలాంటి ఛాన్సెస్ చాలా వస్తాయి. బై చేయడం, సెల్ చేయడం విత్ ఇన్ 2-3 minutesలో బై చేయడం, 2-3 minutesలో సెల్ చేయడం అలానే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి 1 2 3 4th క్యాండిల్ ఈ లోన్ బ్రేక్ చేయలేదు. సో ఇది మనం తీసుకోకూడదు. ఇక్కడ లోని 4th క్యాండిల్ ఈ లోన్ బ్రేక్ చేయలేదు, తీసుకోకూడదు. ఇక్కడ చూడండి 2 రెడ్ క్యాండిల్ వచ్చింది, తర్వాత గ్రీన్ వచ్చింది. ఇది లోన్ బ్రేక్ చేయలేదు, అయినా ఇది గ్రీన్. మనకు కావాల్సింది ఏంటి, రెడ్. 3 రెడ్ కావాలి. ఈరోజు 3 వచ్చాయి. ఇంకా ఎక్కడైనా వచ్చాయో చూద్దాం. 1 2 3 4th క్యాండిల్ లోన్ బ్రేక్ చేయలేదు, కానీ 5th క్యాండిల్ బ్రేక్ చేసింది. సో మనం 5th క్యాండిల్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. దీని యొక్క ఎగ్జిట్ ఎక్కడ అంటే 6th క్యాండిల్ ఆర్ 7th క్యాండిల్. దీని యొక్క లో బ్రేక్ చేసింది. చూడండి, దీని యొక్క లో ఎంత,
థర్డ్ క్యాండిల్ యొక్క లో ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ ఎగ్జిట్, సెవెంత్ క్యాండిల్ ఎగ్జిట్ అనుకుందాం. ఆల్మోస్ట్ 20 పాయింట్స్ వచ్చాయండి. సో ఇలా విధంగా తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, 3 క్యాండిల్స్ రెడ్ ఎక్కడ వచ్చినాయో చూడండి. నెక్స్ట్ 1 2 3 క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ లోను బ్రేక్ చేసింది, ఫిఫ్త్ క్యాండిల్, సిక్స్త్ క్యాండిల్లో ఎగ్జిట్, ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోవాలి. ఇది ఫోర్త్ క్యాండిల్, ఫిఫ్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోమన్నా చూడండి, ఇదే లోన్ వచ్చింది. సమ్ టైమ్స్ మనకు అంటే లక్ బాగుంటే కింద ఇంకా రావచ్చు. సిక్స్త్ క్యాండిల్ అయితే మళ్ళీ పెరిగింది. దీని యొక్క స్టాప్ లాస్ ఎక్కడ, ఇక్కడ సెకండ్ క్యాండిల్ యొక్క హై తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 2 minutes టైం ఫ్రేమ్, 1 2 3 థర్డ్ క్యాండిల్, 2 3 ఫోర్త్ క్యాండిల్, దీని యొక్క లోన్ బ్రేక్ చేసింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ క్యాండిల్ వరకు వెయిట్ చేసిన నో ఇష్యూ. 8th 9th 10th క్యాండిల్లో కూడా చాలా ప్రాఫిట్ వచ్చింది. ఇది ఎన్ని పాయింట్స్ వచ్చిందో చూడండి. ఫోర్త్ క్యాండిల్ యొక్క థర్డ్ క్యాండిల్ యొక్క లో. నెక్స్ట్ నేను ఎక్కువ క్యాండిల్ ఏం తీసుకోవట్లేదండి, సెవెంత్ క్యాండిలే తీసుకుంటున్నా. ఆల్మోస్ట్ 13 పాయింట్స్ వరకు వచ్చాయండి. సో 13 పాయింట్స్ అంటే మనకు 1 లాట్కి ఆల్మోస్ట్ 6 to 7 రూపీస్ వరకు ఉంటున్నా. 100 రూపీస్కి బై చేస్తే 106 107 వరకు ఎగ్జిట్ అవ్వచ్చు. ఇక్కడ లైన్గా 3 క్యాండిల్స్ ఎక్కడ రాలేదు. 3 క్యాండిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 క్యాండిల్స్ వచ్చే వరకు 2 minutes టైం ఫ్రేమ్, 3 క్యాండిల్స్, 1 2 3. ప్రీవియస్ క్యాండిల్లో ఫోర్త్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేయలే. ఇక్కడ చూడండి, ఇక్కడ లోన్ బ్రేక్ చేయలే. ఈ లైన్ చూస్తారు కదా, లోన్ బ్రేక్ చేయలే కాబట్టి మనం ఎంట్రీ తీసుకోవద్దు. ఫిఫ్త్ క్యాండిల్ చేసింది కానీ మళ్ళీ ఎంట్రీ అవ్వలేదు. ఇక్కడ చూడండి 1 2, ఇక్కడ కూడా చేయలేదు, రెడ్ క్యాండిల్ లేదు. ఇక్కడ చూడండి 1 2 3, ఇక్కడ ప్రీవియస్ క్యాండిల్ ఈ 3 క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేయలేదు కాబట్టి, బ్రేక్ డౌన్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవద్దు. 1 2 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి కానీ ఫోర్త్ లోన్ బ్రేక్ చేయలేదు. 3 క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ డౌన్ చేయలేదు, ఇక్కడ చేసింది. ఇది 3 తర్వాత ఇలాంటి స్ట్రాటజీస్ తీసుకోకూడదండి. సో నేను 3 వరకే స్టాప్ చేశాను. ఒకసారి మనం లాస్ట్ వీక్ చూద్దాం. ట్వంటీ సెవెంత్ రోజు చూద్దాం ఏ విధంగా వచ్చాయి. 3 తర్వాత ఈ స్ట్రాటజీ తీసుకోకూడదండి. రెడ్ క్యాండిల్స్ ఇక్కడ రాలేదు 28th రోజు, ఒక్క ఛాన్స్ కూడా రాలేదండి 28th రోజు. ఇక్కడ చూడండి 1 ఇక్కడ 1 2 3 ప్రీవియస్ క్యాండిల్ 3 క్యాండిల్స్ యొక్క లోన్ బ్రేక్ చేసింది కానీ ఇది గ్రీన్ క్యాండిల్ అనే ఎంట్రీ తీసుకోవాలి. దీని యొక్క లో ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా ఛాన్స్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఫోర్త్ క్యాండిల్ లోన్, వీటి క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ డౌన్ చేసింది. దీని యొక్క ఎగ్జిట్ ఎక్కడ అంటే 5th or 6th క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంలో ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ చాలా ప్రాఫిట్ వచ్చింది. ఆల్మోస్ట్ 622 నుంచి 612 అంటే 13 పాయింట్స్ వరకు వచ్చాయి. ఇక్కడ నెక్స్ట్ చూడండి 1 2 3 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది. ఫిఫ్త్ క్యాండిల్ ఆర్ సిక్స్త్ క్యాండిల్లో ఎగ్జిట్ అయిపోవాలి. ఈ స్కాల్పింగే కాబట్టి ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 20 పాయింట్స్ వరకు వచ్చాయి. ఇక్కడ చూడండి నెక్స్ట్ 1 2 3 ఫోర్త్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసింది, ఇలా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అంటే వెయిట్, స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు కాబట్టి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చింది డైరెక్ట్. ఇక్కడ మళ్ళీ 3 రెడ్ క్యాండిల్స్ వచ్చాయి. ఈ ప్రాసెస్లో మళ్ళీ 3 రెడ్ క్యాండిల్స్ వస్తే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉండాలి. 2 minutes టైం ఫ్రేమ్ కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ చాలా పర్ డే మనకి ఇలాంటి స్ట్రాటజీస్లో ఆల్మోస్ట్ 6-7 వస్తాయండి ఛాన్సెస్. 6-7లో ఒక 1 or 2
ఓన్లీ 1 మాత్రమే, అంటే 90% యాక్యురసీ ఉంటుంది. స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వవు ఆల్మోస్ట్. ఇక్కడ చూడండి థర్డ్ ప్రీవియస్ క్యాండిల్లో ఇక్కడ మనం ఈ స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. దీని యొక్క స్టాప్ లాస్ ఏంటంటే 3 క్యాండిల్ యొక్క హైయే స్టాప్ లాస్, 3 క్యాండిల్ యొక్క లోనే పుట్ ఆప్షన్కి పర్మిషన్ అన్నట్టు. నెక్స్ట్ ఇలానే చూడండి ఎన్ని ఛాన్సెస్ వచ్చాయో చూడండి. తర్వాత రాలేదు, 3 రెడ్ క్యాండిల్స్ అనేది రాలేదు. ఇక్కడ వచ్చింది పుట్ ఆప్షన్, ఇక్కడ ఒక్కటి, ఇంకా వెయిట్ చేయండి. ప్రీవియస్ క్యాండిల్ లోన్ హైని బ్రేక్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇది ఇలానే వెయిట్ చేస్తూ ఉంటే ఒక 5-6 పాయింట్స్ మాత్రమే వచ్చాయండి. ఇక్కడ చాలా తక్కువ పాయింట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ 3 టచ్ అవుతుంది కాబట్టి మనం ట్రేడ్ కూడా చేయము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. కావాలంటే మీరు కూడా బ్యాక్ ఎండ్లో ఒకసారి టెస్ట్ చేసి చూడండి ఏ విధంగా ఉంటుందనేది.